ప్రభునామంన అందరికీ శుభములు వందనమన్నట్లండి. ఈరోజు 41వ కీర్తన మొదటి 2 వచనాలు చదువుకుందామండి. బీదలను కటాక్షించువాడు ధన్యుడు. ఆపత్కాలమందు యెహోవా వానిని తప్పించును. యెహోవా వానిని కాపాడి బ్రతికించును. భూమి మీద వాడు ధన్యుడగును. వాని శత్రువుల ఇచ్చకు నీవు వానిని అప్పగింపవు. మరి దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం కదండి, ఏమని అంటున్నారు ఆయన? బీదలను కటాక్షించువాడు ధన్యుడు అని అంటున్నారు. ఆపత్కాలమందు అంటే మనకు అపాయం సంభవించే సమయంలో యెహోవానే వానిని తప్పించునంట. మరి యెహోవా వానిని కాపాడి బ్రతికించునంట. మరి కీడు అపాయము మన కళ్ళ ముందు కనిపిస్తుంది. కనిపించిన క్షణంలోనే మరుక్షణంలోనే ఆ కీడు మనల్ని ఏమీ చేయలేనిదిగా పక్కకి తొలగిపోతుందని అంటే అది నీవు దేవుని బిడ్డలు అని అంటే, దేవుని బిడ్డలంటే అందరము దేవుని బిడ్డలమే అండి. కానీ మరి ముఖ్యముగా ప్రాముఖ్యముగా ఎవరి మీద ఆయన జాలి, ఎవరి మీద ఆయన కనికరం ఉంటుందంటే విధవరాండ్ర మీద. భర్త లేక, కుటుంబంలో యజమాని లేక ఒంటరిగా బాధపడుతూ కుమిలిపోతూ వారు ఎవరి వైపు చూస్తారండి? మరి వారి ఇంట్లో యజమాని, అందరిలాగా కుటుంబంలో యజమాని ఉండవలసింది. మరి వారు ఒంటరి వారై బిడ్డలను పెట్టుకొని ఉంటూ ఉంటారు. మరి వారు ఎవరి వైపు చూస్తారు? వారు నమ్ముకుంది ఏ దేవుణ్ణైనా అంటే వారికి ఇష్టమైన దేవుణ్ణి, ఏ దేవుణ్ణి నమ్ముకున్నా కూడా వారి హృదయానుసారముగా దేవుడా ఎందుకు ఇలా చేశావో, ఎందుకు నా జీవితం ఇలా అయిపోయింది అని వారు దేవుని వైపు చూసేవారిగా ఉంటారండి. అలాగునే బీదలైన వారికి కొందరికి తల్లిదండ్రులు విడిచిపెట్టేస్తారు బిడ్డల్ని. వారు అన్యాయముగా ఒంటరి వారైపోయి ఉంటారు. మరి దేవుడు సంతోషంగా సుఖంగా తిని తిరుగుతూ ఎంజాయ్ చేస్తూ ఎవరిని పట్టించుకోకుండా, ఎవరిని లెక్క చేసుకోకుండా కడుపు నిండిన వాడై తిరిగేవారి వైపు దేవుడు చూడడు కానివ్వండి. బీదరికంలో బాధపడుతూ దేవుడు అనేవాడు ఉన్నాడా అని ఎదురు చూస్తూ ఉంటారు చూడండి. దేవుడు అనేవాడు ఉంటే మా ఈ బాధ చూడట్లేదా అని వారు పేదరికంలో దేవుని వైపు చూస్తూ ఉంటారు. వారికి నీవు సహాయం చేసినప్పుడు, వారికి నీవు పెట్టినప్పుడు వారు ఏమని భావిస్తారు? దేవుడే మాకు ఇది ఇచ్చాడు, దేవుడే మాకు ఈ సహాయం చేశాడు అని వారు దేవుడు పెట్టినట్టుగా భావిస్తారు. అలాగున అలాంటి వారికి, ఆపదలో నున్న వారికి దేవుని నిర్ణయ ప్రకారం, దేవుని ఇష్ట ప్రకారం నీవు సహాయం చేసి వారిని ప్రేమించగలిగి వారికి నీ చేతనైన సహాయం నీవు దేవుని రూపాన చేయగలిగితే అది దేవుడు నీకు బాకీ పడినట్టు కదండి. కానీ దేవుడు నీకు బాకీ పడడు. ఎందుకంటే మనమే ఎన్ని విధాలుగా చూసినా, మన తరతరాల నుంచి చూసినా కూడా మనం దేవునికి బాకీగా ఉంటాం, కానీ దేవుడు మనకు బాకీ పడడు. కనుక ఆయన ఏదో ఒక విధాన నీకు అపాయం సంభవించినప్పుడు, హాని కలిగినప్పుడు, నీ శత్రువులు వారు మరి మన కళ్ళ ముందే మనం చూస్తూ ఉంటాము. మనకి ఏదన్నా అపాయం వచ్చిందంటే, కష్టం వచ్చిందంటే వారు సంతోషపడుతూ ఉంటారు, వారు ఆనందపడుతూ ఉంటారు. మరి నీ కష్టాన్ని చూసి వారు ఆనందపడి సంతోషించేవారంటే నిజానికి వారు నీకు శత్రువులతో సమానమే కదండి. అది తోబుట్టువులైనా, తల్లిదండ్రులైనా, మరి ఇంకెవరైనప్పటికీ మరి మన కష్టాన్ని చూసి మనల్ని ప్రేమించి బాధపడేవారు మనల్ని ప్రేమించిన వారు. మరి నీ పొరుగువారైనా, నీ తోబుట్టువులు కూడా కొన్నిసార్లు మన కష్టము, శ్రమ వచ్చినప్పుడు వారు సంతోషపడేవారిగా ఉంటారు, వారు నవ్వుకునేవారిగా ఉంటారు. మరి అలాగున మనల్ని చూసి నవ్వుకునే వాళ్ళ చేతికి, మన కష్టాన్ని, మన శ్రమను చూసి నవ్వుకునే వాళ్ళ చేతికి దేవుడు మనల్ని అప్పగించను. నిన్ను ప్రతి ఒక్క విషయంలోనూ మరి ఇంకా చూస్తే రోగశయ్య మీద యెహోవా వారిని ఆదరించును, రోగము కలుగగా నీవే వారిని స్వస్థపరచుదువు అని ఎన్నో దీవెనలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. కనుక ఆ దీవెనలన్నీ మనం స్వతంత్రించుకుందాము. కనికరము కలిగి
ప్రేమ కలిగి మనం జీవిద్దాము. అటువంటి ధన్యతా భాగ్యం ఆయన బిడ్డలైన మనకందరికీ ప్రభు దయచేయను గాక. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.